నువ్వు ఏది పలుకుతున్నావో, ఏది నమ్ముతున్నావో, ఏది ఆంతర్యంలో విశ్వసిస్తున్నావో, ఏది ప్రేరణ పొందుతున్నావో ఆ రిజల్ట్ నీకు వస్తుంది. సెట్ అవ్వాల పాయింట్. శత్రువు నిన్ను వ్యతిరేకమైన విషయాలు నమ్మేటట్టు రేపుతున్నాడు. దేవుని సంబంధంగా అనుకూలమైన సంగతులు నమ్మేటట్టు రేపట్ల, ప్రతికూలతలు నమ్మేటట్టు నిన్ను రేపుతున్నాడు. అది నమ్మొద్దు. దేవుని బట్టి ఆశీర్వాదాన్ని నమ్ము, శుభాన్ని నమ్ము, మేలును నమ్ము, జయాన్ని నమ్ము, దీవెనను నమ్ము. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా, దరిద్రులుగా, దరిద్ర గుట్టు స్థితిలో ఉండేదానికి కాదు, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఆ పరలోకంలో ఆశీర్వాదం, భూలోకంలో కూడా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు అనుమతించినా అవన్నీ కూడా మేలులుగానే మార్చి అన్ని విషయాలలో మనకు ఆశీర్వాదమే, శాపము లేదు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు అందిస్తున్నాడు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలిగినా అది కూడా మన విశ్వాస పరీక్షలో పాస్ అవడానికి అనుమతించి, పాస్ అయిన తర్వాత మనకు బహుమానం ఇవ్వడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనలో కొన్ని దుర్లక్షణాలను తొలగించడానికి, మనలో ఆత్మీయ అభివృద్ధిని కలిగించడానికి, మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి, రెండంతల మేలు మనకు అనుగ్రహించడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. అనుమతించిన దేవుడే అన్ని తీసేస్తాడు. నిందైన, అవమానమైన, అప్పైన, రోగమైన, సమస్యలైన, బాధలైన, కలతలైన, కష్టాలైన, కన్నీళ్ళైన అవసరాన్ని బట్టి అనుమతించబడితే అవసరం అయిపోయిన తర్వాత మొత్తం తొలగించబడతాయి. హల్లెలూయా. నీ పిల్లల మీద శుభాన్ని ప్రవచించు, ఆశీర్వాదాన్ని వెదజల్లు. బలహీనలను సైతం ప్రోత్సహించి బలపరిచి రెల్లులను రాళ్లులాగా నిలిపినవాడు నా దేవుడు. గాలి కదిలిపోయే రెల్లు లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని రాతి వలని స్థిరపరిచిన వాడు నా దేవుడు. ముఖ్యంగా శాపాన్ని ఎదురు చూడటం, కీడుని ఎదురు చూడటం, కీడుని పలకటం, జరిగిద్దేమో అని విశ్వసించటం, దాని గురించి భయపడటం, ఇలా చేస్తున్నప్పుడు కలవరానికి గురై కలవరంలో ఉండి ఆ కీడును కూర్చున్న కలవరంలో మనం మునిగి తేలుతున్నాం అనుకో, మన 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 పేరు కింద ఏం రాస్తాడు తెలుసా దేవుడు? ఇప్పుడు షాలేము రాజు అనేవాడు ఒక కీడు విషయమే కలవరపడుతున్నాడు అనుకో, అమ్మో ఇట్లా జరిగేటట్టుంది, అట్లా జరిగేటట్టుంది, ఇట్లా జరిగేటట్టుంది, కలవరపడుతున్నాడు అనుకో. ఈ కలవరపడేవాడు షాలేము రాజు అనుకో. షాలేము రాజు అని బ్రాకెట్లో అవిశ్వాసి అని రాస్తాడు, లేకపోతే అల్ప విశ్వాసి అనైనా రాస్తాడు. కనీసం అవిశ్వాసి అని ఎగ్దం రాయిపోయినా అల్ప విశ్వాసి అనైనా రాస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు, కలవరపడేవాడు విశ్వసించట్లేదు. అయిపోయే. విశ్వసించేవాడు కలవరపడ్డాడంటే విశ్వాసం ఉంచనివాడు కలవరపడుతున్నాడు. అప్పుడు కలవరపడేవాడు ఎవరు? కీడును ఎదిరించేవాడు ఎవరు? కీడును ఎదురు చూసేవాడు ఎవరు? కీడును పలికేవాడు ఎవరు? చూడు ఎటుపోతుందో వ్యవహారం. కాబట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ శత్రువుని ముందుకు తీసుకొచ్చే ప్రతికూలతలు, సమస్యలు, బాధలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, కలతలు, ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిన స్థితి. నేనేందో ఒకప్పుడు అట్లా ఉండేవాడిని, ఇట్లా అయిపోయాను, ఏందో ఇంకా దిగజారేటట్టున్నాను, నేనేందో దిగజారిపోతున్నాను, ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయాను, ఏందో ఇంకా దిగజారిపోయేటట్టున్నాను, ఏందో ఇంకా బలహీనమయ్యేటట్టున్నాను, నేను ఇంకేందో లేచేటట్టు నేను కనపట్లేదు. అయ్యే జరుగుతాయి, ఎందుకంటే నువ్వు అది నమ్ముతున్నావు. కానీ దేవుని బట్టి నువ్వేం నమ్మాలి? దేవుని బట్టి నువ్వేం నమ్మాలి? ఆయన రక్తము చేత నన్ను విమోచించాడు, ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు,
యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు. నీకు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వాదమునకు వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు. అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు. నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు. నీ శ్రమలన్నీ నీకు దీవెనలుగా మారతాయని మాట్లాడాడు. ఈరోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని, ఈ శ్రమలని, వేదనని, కన్నీళ్ళన్నిటినీ నీకు దీవెనలుగా మారుస్తానని సెలవిచ్చాడు. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీయుల్ని ఇక ఎన్నడూ చూడవు. నేడు నీవు తరమబడుతున్నావు. నిన్ను తరుము వారిని ఇక నీవు చూడవు అని నాకు మాట్లాడాడు. శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చాడు. దీవెనల నా వర్షము నా మీద కుమ్మరించాడు. ఒక్కసారైనా ప్రభు నన్ను గురించి కీడు పలికాడా? భయపడకో నేనున్నాను నీకన్నాడు. కలవరపడకు నేనున్నాను నీకన్నాడు.